Welcome to 24 Technologies. Our today's topic is Git merge. Git merge is very important topic అమ్మా. వీలైతే 2-3 సార్లు చూసినా పర్లేదు. ఇది ల్యాబ్ కాబట్టి నో ఇష్యూస్. ఇది థియరిటికల్ గా కాబట్టి బట్ ల్యాబ్ అయితే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మీరు ఫెమిలియర్ అవుతారు దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ మెర్జ్ లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమని రాశాను ఇక్కడ? ఫస్ట్ పాయింట్ దిస్ వన్. ఏది? హౌ వీ కెన్ కంబైన్ చేంజెస్ బిట్వీన్ బ్రాంచెస్. అంటే బిట్వీన్ బ్రాంచెస్ లైక్ మనము ప్రీవియస్ గా డిస్కస్ చేసిన వీడియో ఏదైనా మీరు చూసి ఉంటే, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉన్నాడు కదా, ఒక ప్రాజెక్ట్, ఒక కంపెనీ అనుకుందాం. ఒక కంపెనీ, ఈ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ఒక ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ లో ఓన్లీ 2 మెంబర్సే వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్. ఇంకా ఎక్కువ మందే ఉంటారు, మినిమం 5, 10, 15, 20, 50 మెంబర్స్ కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ నేను రఘువీర్ అని చెప్పేసి ఒక పర్సన్ అండ్ ఇంకొకరు ఎవరు, లైక్ ఏబిసి అనే ఒక పర్సన్. రఘువీర్ అనే పర్సన్, ఏబిసి అనే పర్సన్, ఇద్దరు పర్సన్కు ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు డిఫరెంట్ పర్సన్స్. అంటే వీడు ఒక బ్రాంచ్ పైన వర్క్ చేస్తూ ఉంటాడు అండ్ వీడు ఒక బ్రాంచ్ పైన వర్క్ చేస్తూ ఉంటాడు. ఓకే, అంటే ఫైల్ సేమ్ కావచ్చు బట్ డిఫరెంట్ బ్రాంచెస్ పైన వాళ్ళిద్దరూ వర్క్ చేస్తూ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఈ రఘువీర్ అనే పర్సన్ దేనిపైన, ఆ వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో కలర్స్ పైన వర్క్ చేస్తున్నాడు అనుకో. కలర్స్ అంటే ఒక కలర్ ఏది, గ్రీన్ కలర్, రెడ్ కలర్, నాకు పేజ్ వ్యూ ఆ రకంగా ఉండాలి, లేకపోతే మల్టీ కలర్స్, దానిపైన తను కోడ్ రాసుకుంటూ ఉన్నాడు, రైట్? అండ్ ఈ ఏబిసి అనే పర్సన్ దేనిపైన రాస్తున్నాడు అంటే కంటెంట్. దాంట్లో ఈ కంటెంట్ ఉండాలి అని చెప్పేసి తినొచ్చేసి ఈ కలర్స్ ఉండాలి అని. ఆ తర్వాత ఈ 2 డిఫరెంట్ బ్రాంచెస్ లో బట్ వీళ్ళు పనిచేసేది ఒకే ప్రాజెక్ట్ పైనే, వీళ్ళు వర్క్ చేసేది ఒకే ప్రాజెక్ట్ పైనే. ఒకరు కలర్స్ పైన వర్క్ చేస్తున్నారు, ఒక కంటెంట్ పైన వర్క్ చేస్తున్నారు. బట్ లాస్ట్ లో నేనేం చేయాలి, వీటిని రెండింటిని తెచ్చి ఏం చేయాలి, మెర్జ్ చేయాల్సి ఉంటుంది. మెర్జ్ ఇక్కడ నేను చెప్పింది ఓన్లీ 2నే. ఎప్పుడు ప్రాజెక్ట్ లో ఓన్లీ 2 మెంబర్స్ ఉండరు, డిఫరెంట్ మెంబర్స్, మల్టిపుల్ మెంబర్స్ ఒకే ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడానికి మల్టిపుల్ బ్రాంచెస్ లో మనకు ఛాన్స్ ఉంటుంది. అంటే హౌ వీ కెన్ కంబైన్ దీస్ ఆల్ చేంజెస్. అవి చేంజెస్ అనుకోవచ్చు, లేకపోతే స్క్రాచ్ నుండి అయితే ఫస్ట్ చేంజెస్ అని అనుకోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్, మీరు ఏదైనా అనుకోండి. బట్ వాటిని చేంజెస్ బిట్వీన్ బ్రాంచెస్ కంబైన్ ఏ రకంగా చేయాలి అనేది, అదొకటి. ఏ రకంగా చేయాలి అంటే హౌ వీ కెన్ మెర్జ్. ఇక్కడ నేనేం చేయాలి, నేను మెర్జ్ అనేది మాట్లాడాలి. ఈ మెర్జ్ అనే దాని గురించి ఇంకొద్దిగా డీప్ గా మాట్లాడాలి. ఈ మెర్జ్ అనే దాని గురించి ఇంకొంచెం డీప్ గా మనం ఏదో ఒక డమ్మీ ఎగ్జాంపుల్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము మాట్లాడదాం. ఓకే, రైట్. డమ్మీ ఎగ్జాంపుల్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడతాం. తర్వాత మనము ఎన్ని టైప్స్ ఆఫ్ మెర్జెస్ చేయొచ్చు అండ్ మెర్జ్ ఎక్కడ చేయాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెర్జెస్, ఎన్ని ఉన్నాయి మనకు మెర్జెస్ లో కూడా. మనకు గిట్ మెర్జ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇమీడియట్ గా, అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ కు అండ్ గిట్ మెర్జ్ కు డిఫరెన్స్ మనం ల్యాబ్ చేసేటప్పుడు మీకు ఇంకా ప్రాపర్ గా అర్థమవుతుంది. బట్ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అండ్ ఇంకొకటి గిట్ మెర్జ్. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అంటేనే మీకు అర్థం అయిపోయి ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ గా మెర్జింగ్ చేస్తుంది అని. అంటే అక్కడ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, బట్ ఎప్పుడు మనం అది యూజ్ చెయ్యం ఎక్కువ, సమ్ టైమ్స్. బట్ నీది బిగ్ ప్రాజెక్ట్, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినారు అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు లైక్ ఇదే ఎగ్జాంపుల్లో ఏబిసి, నేను ఎంతమంది, ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ లో ఏ పర్సన్, బి పర్సన్, సి పర్సన్ వర్క్ చేస్తున్నారు. ఓకే, వీడిది రన్ అవుతుంది, వీడిది ఇంకా రన్ అవ్వట్లేదు, వీడిది ఇంకా ప్రాపర్ గా కావట్లేదు. ఈ రెండింటిని నేను ఫస్ట్ మెర్జ్ చేయాలనుకుంటే ఎస్ మెర్జ్ చేయొచ్చు. వీడు మాత్రం వర్క్ చేసుకుంటూనే ఉండొచ్చు. వన్స్ ఒకసారి అయిన తర్వాత వీడిది మెర్జ్ చేయొచ్చు, లేకపోతే చేయవచ్చు. అట్లా డిఫరెంట్ గా మనకు ఉంటాయి సినారియోస్. మనం ప్రాపర్ గా ఈ రోజు ఈవినింగ్ లోపల వర్క్ చేసిన పనిని మెర్జ్ చేసుకుంటామా అంటే అది సక్సెస్ అయితేనే, ఆ జాబ్ రన్ అవుతుంటేనే, అది బిల్డ్ అయిన తర్వాత ప్రాపర్ గా మీకు లాగ్స్ లో చెక్ చేసుకుని అవన్నీ పెద్ద కథ ఉంటది, అవన్నీ వదిలిపెట్టేద్దాం ఫస్ట్. బట్ నేను ఇక్కడ మాట్లాడేది ఓన్లీ మెర్జ్ గురించి. ఈ రకంగా కూడా ఉంటది. అంటే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అంటే ఏంది, డైరెక్ట్ గా
మెర్జ్ అయిపోతుంది. అండ్ గిట్ మెర్జ్‌లో మీరు వేటిని మెర్జ్ చేయాలి? ఎక్కడ మెర్జ్ చేయాలి? వేటిని మెర్జ్ చేయాలి అనే దానికంటే ఎక్కడ మెర్జ్ కావాలి అనేది ఇంపార్టెంట్. ఆ ఎక్కడ మెర్జ్ కావాలి అనేది చెప్పే దాంట్లో మీరిక్కడ నేనొకటి చెప్తాను చూడండి. మనం ఇప్పుడు బ్రాంచెస్ ఇవి మనము మల్టిపుల్ బ్రాంచెస్ క్రియేట్ చేసాం. ఏది మాస్టర్ అనేది బై డిఫాల్ట్‌గా ఉండే బ్రాంచ్. మాస్టర్ అనేది బై డిఫాల్ట్‌గా. తర్వాత నేను మై సాంగ్స్ అని చెప్పేసి ప్రీవియస్ సెషన్‌లో ఒకటి క్రియేట్ చేశాను. అండ్ 24 టెక్ రఘువీర్ అని చెప్పేసి ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేశాను. నేను ఇక్కడ మై సాంగ్స్ అనే బ్రాంచ్‌లో ఉన్నాను. లైక్ మనం ఒక బ్రాంచ్ నుండి ఒక బ్రాంచ్‌కి స్విచ్ కావాలంటే ఎట్లా? గిట్ స్విచ్ మై సాంగ్స్ లేకపోతే గిట్ చెక్‌ఔట్ మై సాంగ్స్ అంటే నేను ఆ బ్రాంచ్‌కి స్విచ్ కావచ్చు. ఆ బ్రాంచ్ నుండి 24 టెక్ బ్రాంచ్‌కి షిఫ్ట్ కావాలి అనుకుంటే గిట్ బ్రాంచ్ గిట్ షిఫ్ట్ షిఫ్ట్ కాదు గిట్ స్విచ్ 24 టెక్ ఆర్ గిట్ చెక్‌ఔట్ 24 టెక్ అని చెప్పేసి మనము ఒక బ్రాంచ్ నుండి ఒక బ్రాంచ్‌కి మూవ్ అవ్వచ్చు. బట్ నువ్వు ఎక్కడ మెర్జ్ చేయాలనుకుంటున్నావు? నీ మాస్టర్ పీస్ నీది ఎక్కడ ఉంది? మెయిన్ బ్రాంచ్ నీదేది? దిస్ వన్. దిస్ ఈజ్ మీ మెయిన్ బ్రాంచ్. మీరు అక్కడ మెర్జ్ చేయాలి అనుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది? 100% ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారు అనేది చూసుకోవడం దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఏ బ్రాంచ్ లో ఉన్నది చూసుకొని మీరు మాస్టర్ బ్రాంచ్ లో లేకపోతే మీరు సపోజ్ ఈ 24 టెక్ లోనో మై సాంగ్స్ లోనో ఉన్నారు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి స్విచ్ కావాల్సి ఉంటుంది. స్విచ్ కావాలంటే ఆల్వేస్ సేమ్ కమాండ్. ఏది గిట్ స్విచ్ మాస్టర్ ఆర్ గిట్ చెక్అవుట్ మాస్టర్. ఆ రకంగా మీరు స్విచ్ అవుతారు. స్విచ్ అయిన తర్వాత గిట్ మెర్జ్ బ్రాంచ్ ను మనము ఇస్తాము. అండ్ గిట్ మెర్జ్ కమిట్స్ ఇవన్నీ మనం ఇక్కడ ఇస్తాం. బట్ ఇక్కడ ఇంకోటి ఏమవుతుంది? ప్రాబ్లం ఏమవుతుంది అంటే మీరు ఒకటి మెర్జ్ చేశారు అనుకున్నాం. రైట్? ఇక్కడ ఏది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇది అవసరం లేదు విఎస్ కోడ్‌ది. ఈ టాపిక్ గురించి మాట్లాడతా. ఈ రెండు గిట్ మెర్జ్ కమిట్స్ అండ్ గిట్ కాన్ఫ్లిక్ట్స్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్? గిట్ మెర్జ్ కదా. ఇప్పుడు సపోజ్ ఓ ప్రాజెక్ట్ ఇది మాస్టర్ అనుకుందాం. ఇది మాస్టర్ బ్రాంచ్. ఇదేది మీ మాస్టర్ బ్రాంచ్. మీరు దీనిపైన వర్క్ చేశారు. రైట్? ఇక్కడ ఒక కమిట్ పడింది. ఇక్కడ ఒక కమిట్, ఇది కమిట్ 1 అనుకుందాం. ఇక్కడ కమిట్ 2. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇంకొక బ్రాంచ్ ను క్రియేట్ చేసుకొని ఇదే బ్రాంచ్ లో ఇంకొకరు ఇక్కడ ఇంకొక కమిట్ చేశారు దీనిపైన. ఇంకొక బ్రాంచ్ ను క్రియేట్ చేసుకొని ఇది మాస్టర్ బ్రాంచ్ అవుతుంది. అప్పుడు దిస్ ఈజ్ మై మాస్టర్ బ్రాంచ్ అండ్ ఇది ఏ బ్రాంచ్ అనుకుందాం? రఘువీర్ బ్రాంచ్. మల్టిపుల్ బ్రాంచెస్ ను క్రియేట్ చేసుకున్నాం. మాస్టర్ బ్రాంచ్ అండ్ రఘువీర్ బ్రాంచ్. ఇక్కడ నేను ఏం చేశాను? ఇది అయిపోయిన తర్వాత ఈ చేంజెస్ ను నేను ఏం చేశాను? ఇక్కడ కమిట్ చేశాను. ఈ రెండు ఏవైతే చేంజెస్ ఉన్నాయో వీటిని కమిట్ చేశాం. ఇది కమిట్ 3. బాగా అబ్జర్వ్ చేయండి. కమిట్ 1 ఒకటి అయింది. కమిట్ 2 ఒకటి అయింది. ఆ తర్వాత మాస్టర్ నుండి ఇంకా రఘువీర్ అనే ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఈ రెండింటిని నేను కమిట్ చేశాను. ఈ రెండింటిని కలిపి అంటే ఈ రెండింటిలో ఏం జరిగింది? ఇక్కడ జరిగినది ఏది? నీకు మెర్జింగ్. ఈ మెర్జింగ్ ఏమైతుందంటే ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జింగ్ అవుతుంది. రైట్? ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైంది అంటే ఇక్కడ మెర్జింగ్ అయిపోయింది. ఇక్కడ మెర్జింగ్ అయిపోయిన తర్వాత ఈ మాస్టర్ అనేవాడు మళ్ళీ ఈ మాస్టర్ బ్రాంచ్ ఏదైతే ఉందో వాడు కమిట్ 4 వీడు ఒక కమిట్ చేసుకున్నాడు. ఇక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ రఘువీర్ అనేవాడు కూడా ఇంకొక కమిట్ చేశాడు ఇక్కడ అనుకున్నాం. ఇక్కడ ఒక కమిట్, వీడిది కమిట్ 5 అనుకోండి, కమిట్ 2 అనుకోండి, కమిట్ 1 అనుకోండి, వాట్ ఎవర్. అంటే నేను మెర్జ్ చేసినప్పుడు ఇక్కడ మెర్జ్ చేసినప్పుడు ఇక్కడ డేటా ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర? మాస్టర్ దగ్గర అండ్ ఈ రఘువీర్ దగ్గర సేమ్ ఉంది డేటా. మెర్జ్ అయిపోయింది కదా, మెర్జ్ చేసినాం కాబట్టి. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ వీడు మళ్ళీ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వీడు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక కమిట్ అయింది, ఇక్కడ ఒక కమిట్ అయింది. అప్పుడు ఇక్కడ వరకు ఉండేది మీ మెర్జ్డ్ ఫైల్. బట్ ఇక్కడ అప్డేటెడ్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ వీడి దగ్గర అప్డేటెడ్ అంటే వీడి దగ్గర వేరే ఫైల్. అంటే ఇక్కడ ఉన్న డేటా వీడి దగ్గర ఉండదు, ఇక్కడ ఉన్న డేటా వీడి దగ్గర ఉండదు. బట్ ఇక్కడ వరకు మాత్రం ఇద్దరి దగ్గర ఈ కమిట్ వరకు ఇద్దరి దగ్గర ఒకే డేటా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుంది? మెర్జ్ అయిన తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరి దగ్గర డిఫరెంట్ డేటా అనేది
ఉంది. వాటిని ఏ రకంగా మెర్జ్ చేయాలి అనేది మళ్ళీ మనం చేసుకోవచ్చు. అండ్ 2 డిఫరెంట్ బ్రాంచెస్‌ను మెర్జ్ చేయడం ఎలా? అండ్ ఇవి వర్క్ అవుతుంటే కాన్‌ఫ్లిక్ట్ అవ్వకుండా ఇప్పుడు సపోజ్ ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక్కడ ఏది అంటే ఇది నా మాస్టర్. దిస్ ఈజ్ మై మాస్టర్. ఇక్కడ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ ఇంకొకరు వర్క్ చేసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. బట్ అట్ లాస్ట్ ఇక్కడ నేను మెర్జ్ చేయాలి అనుకుంటున్నాను. ఇవన్నీ కమిట్స్. కమిట్, 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 కమిట్. ఇక్కడ మెర్జ్. ఇక్కడ ఒక మెర్జ్ జరిగింది అనుకోండి. ఇక్కడ నా ప్రాబ్లమ్ ఏంది అంటే, ఇక్కడ మీరు వర్క్ చేసేది బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్. బట్ వర్క్ చేసే ఫైల్ సేమ్ ఫైలే గదా! అక్కడ లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5, లైన్ 6 అని జెప్పేసి నాకు పర్టిక్యులర్ ఏవి మీరు కోడ్ రాసేటప్పుడు ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఏ లైన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది అని జెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఆ రకంగా వీడు చేంజెస్ లైన్ 3 లోనే జేసినాడు అనుకుందాం. ఎవరు? మాస్టర్ అనేవాడు. ఈ రఘువీర్ అనేవాడు కూడా చేంజెస్ ఎక్కడ? ఇక్కడే జేసినాడు. ఆ టైంలో కాన్‌ఫ్లిక్ట్ కాదా? ఏది తీసుకోవాలి ఇది మెర్జింగ్ చేసేటప్పుడు? కన్‌ఫ్యూజ్ అవుతుందా లేదా? ఇద్దరు లైన్ 3 లోనే చేంజెస్ చేశారు. అంటే అడిషనల్ డేటా ఉంటే యాడ్ అవుతుంది అనుకుందాం. బట్ ఇద్దరు లైన్ 3 లోనే ఏదో చేంజెస్ చేశారు. ఈ చేంజెస్ లైన్ 3 లో చేంజెస్ చేస్తున్నానని వీడికి తెలీదు. ఈ లైన్ 3 లో చేంజెస్ చేస్తున్నానని వీడికి తెలీదు. బట్ ఇక్కడ మెర్జ్ చేసేటప్పుడు ఎవరు తీసుకోవాలి? ఇక్కడ చేంజెస్ ఉన్నాయి, ఇక్కడ చేంజెస్ ఉన్నాయి. ఆ టైంలో కాన్‌ఫ్లిక్ట్ కావడానికి స్కోప్ ఉంటుంది కదా! బట్ గిట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. దానికి ఏం చేయాలనో దానికి తెలుసు. బట్ ఏ రకంగా మెర్జ్ టైంలో అది ఏ రకంగా యూజ్ చేస్తుంది అనే దాని గురించి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క కమిట్‌కు ఒక పేరెంట్ ఉంటుంది. దీనికొచ్చేసి పేరెంట్ ఉండదు. ఎందుకంటే ఇది బ్రాండ్ న్యూ స్టార్టింగ్‌లో ఇచ్చిన కమిట్ కాబట్టి దీనికి పేరెంట్ దీనికి పేరెంట్ అని. బట్ దీనికి పేరెంట్ ఎవరు? దిస్ వన్. దీనికి పేరెంట్ ఎవరు? దిస్ వన్. అండ్ ఇక్కడ చూసినారంటే దీనికి పేరెంట్ ఎవరు? దిస్ వన్. దీనికి పేరెంట్ ఎవరు? దిస్ వన్. అండ్ ఇక్కడ మాత్రము మీకు పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. ఇక్కడ ఒక పేరెంట్, ఇక్కడ ఒక పేరెంట్. ఇక్కడ ఒక పేరెంట్ అండ్ ఇక్కడ ఒక పేరెంట్. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక కమిట్‌కు మినిమమ్ అట్‌లీస్ట్ 1 పేరెంట్ ఉంటారు. 1 పేరెంట్. అది ఏది? అట్‌లీస్ట్. అంతకంటే కమిట్‌లు ఎక్కువైనా ఉండొచ్చు. లైక్ ఈ రకంగా, ఈ రకంగా, ఈ రకంగా, ఈ రకంగా, ఈ రకంగా అన్నింటిని కలిపి నువ్వు మెర్జ్ చేస్తున్నావు. ఇన్ని కలిపి నువ్వు మెర్జ్ చేస్తున్నావంటే ఈ కమిట్‌లన్నీ ఏమైతాయి? వీళ్ళందరూ పేరెంట్స్ అయితారు కదా! కాబట్టి మినిమమ్ 1 పేరెంట్ 100% ఉంటారు. ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఏదైతే మీరు బ్రాంచ్ క్రియేట్ చేసి కమిట్ చేసింటారో దానికి మాత్రం పేరెంట్ అనేది ఉండదు. ఓకే. ఇది ప్రాక్టికల్‌గా మనం చూద్దాము. ప్రాక్టికల్‌గా నెక్స్ట్ సెషన్‌లో దీనికి సంబంధించిన ప్రాక్టికల్స్ ఓన్‌గా చేస్తాను. అండ్ మీకు ఆ నెక్స్ట్ వీడియోలో ఒక ఎక్సర్సైజ్ కూడా మనం ప్రీవియస్‌గా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చేవాళ్ళం కదా! నేను ఆ డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ పెడతాను ఎక్సర్సైజ్‌ది. అది చేసి చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఆ తర్వాత వచ్చే వీడియోలో ఎక్సర్సైజ్ దాని గురించి ఇస్తాను. మీకు ఒక ప్యాటర్న్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. మీకు అర్థమవుతుంది. అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్లు ఇస్తాను. ఒక టాస్క్ కూడా మీకు ఇచ్చినానంటే మీకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. రైట్? థాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.